ఓం నమో వెంకటేశాయ. అందరికి నమస్కారం. టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల దర్శనం తాజా సమాచారం అనగా దర్శన టికెట్స్, అలాగే ఎలాంటి సేవా టికెట్స్ లేకుండా తిరుపతి వచ్చాం, దర్శనం ఎలాగా అనే వారి కోసం, అలాగే తిరుపతిలో ఎస్ఎస్డి దర్శనం టికెట్స్ టైమింగ్స్ ఏ సమయంలో ఇస్తారనే సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. తిరుమలతో పాటు అరుణాచలం వెళ్ళాలనుకునే వారు ఏ విధంగా వెళ్ళాలి అనే సమాచారం కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఈ వీడియోలో. చివరి వరకు ఈ వీడియో చూసి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. అలాగే టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రీసెంట్గా తిరుమల మరియు అరుణాచలం దర్శించుకోవడం జరిగింది. ఆ సమాచారం తెలియజేసే ప్రయత్నం చేస్తాను. అలాగే నా ఎక్స్పీరియన్స్ కూడా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. అంటే తిరుమల నుంచి అరుణాచలం ఎలా వెళ్ళాలి అనే దాని గురించి, మేము ఎలా వెళ్ళాము అనేది తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ముందుగా మా దగ్గర ఎలాంటి దర్శన టికెట్ కానీ సేవా టికెట్ కానీ లేదంటే తిరుపతికి వచ్చాము, ఎక్కడైనా ఆఫ్లైన్లో దర్శన టికెట్ ఇస్తారా అంటే వారి కోసం ఈ ఇన్ఫర్మేషన్ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. తిరుపతిలోని 3 ప్రదేశాల్లో ఎస్ఎస్డి టోకెన్స్, ఉచిత దర్శనం, టైం స్టార్టెడ్ ఫ్రీ దర్శనం టికెట్స్, మరుసటి రోజు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు రాత్రి 9 గంటల నుండి జారీ చేస్తున్న టీటీడీ. ఎస్ఎస్డి టోకెన్స్ ఇచ్చే టైమింగ్స్ మార్చి 3 నెలలు అవుతున్నా ఇంకా చాలా మందికి తెలియదు. అంతెందుకు తిరుపతి లోకల్ ప్రజలకే చాలా వరకు తెలియదు. ప్రస్తుతం మరుసటి రోజుకు సంబంధించిన టోకెన్స్ ముందు రోజు రాత్రి 9 గంటల నుండి నిర్దేశిత కోటకు అయిపోయే వరకు ఇస్తారు. అనగా ఉదాహరణకు ఏప్రిల్ 12వ తేదీకి సంబంధించిన టోకెన్స్ ఏప్రిల్ 11వ తేదీ రాత్రి 9 గంటల నుండి ఇవ్వడం ప్రారంభిస్తుంది టీటీడీ. 12వ తేదీ టోకెన్స్తో పాటు 13వ తేదీ తెల్లవారుజాముకు సంబంధించిన టోకెన్స్ కూడా ఇస్తారు. ఈ టోకెన్స్ ఇచ్చే కేంద్రాలు శ్రీనివాసం, ఇది బస్టాండ్ సమీపంలో ఉంది. ఇక్కడ రూమ్స్తో పాటు లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. విష్ణు నివాసం, ఇది రైల్వే స్టేషన్ ఆపోజిట్లో ఉంది. ఇక్కడ కూడా రూమ్స్తో పాటు లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే భూదేవి కాంప్లెక్స్, ఇది అలిపిరికి దగ్గరలో ఉంటుంది, అలిపిరి మెట్ల మార్గం దగ్గరలో ఉంటుంది. ప్రస్తుతం అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళే వారికి ఈ 3 కేంద్రాల్లో ఏదో ఒక చోట దర్శనం టికెట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అలిపిరి మెట్ల మార్గంలో ఎలాంటి దర్శన టికెట్స్ ఇవ్వడం లేదు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్ళే వారి కోసం ప్రతిరోజు 2700 నుండి 3000 వరకు ఉదయం 6 గంటల నుండి మెట్ల స్టార్టింగ్లోనే ఇస్తుంది టీటీడీ. ఈ టికెట్ పొందిన భక్తులు 1200 మెట్టు దగ్గర స్కానింగ్ చేయించాల్సి ఉంటుంది. శ్రీవారి మెట్టు మార్గం తిరుపతి నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్సెస్ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి కాబట్టి రద్దీ కాస్త అధికంగానే ఉంటుంది. తిరుమలలో ఎలాంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల దర్శనానికి వెళ్ళవచ్చు. దర్శన టికెట్ లేని క్యూ లైన్ ద్వారా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. 300 రూపాయల దర్శన టికెట్ కలిగిన భక్తులకు 3 నుంచి 4 గంటల సమయం, ఎస్ఎస్డి ఫ్రీ దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకు 4 నుండి 6 గంటల సమయం, అలాగే ఎలాంటి దర్శన టికెట్ లేని భక్తులకు నార్మల్ రోజుల్లో 5 నుండి 8 గంటలు, ఏదైనా స్పెషల్ డే అనగా ఫెస్టివల్ డేస్లో 16 నుండి 24 గంటలు కూడా పడుతుంది. రీసెంట్గా శ్రీరామనవమి రోజున దాదాపు 16 నుండి 24 గంటల సమయం పట్టింది దర్శనానికి. తిరుమల దర్శనం తర్వాత అరుణాచలం వెళ్ళాలనుకునే వారి కోసం ఉన్న మార్గాలు ఏమిటంటే బస్సెస్ అందుబాటులో ఉంటాయి, మరియు కొన్ని ట్రైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. డైలీ రెగ్యులర్ ట్రైన్స్, డైరెక్ట్ ట్రైన్స్ అందుబాటులో లేవు. ట్రైన్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, చెక్ చేయండి. తిరుమల కొండపై నుండి డైరెక్ట్ బస్సెస్ అందుబాటులో లేవు అరుణాచలంకి. తిరుమల కొండపై నుండి వేలూరుకు వెళ్ళి అక్కడ నుండి వెళ్ళవచ్చు, లేదా తిరుపతి బస్టాండ్ నుండి వెళ్ళవచ్చు. తిరుపతి నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో అరుణాచలం ఉంది. బస్సులో దాదాపు 5 గంటల సమయం పడుతుంది. అరుణాచలంలో పౌర్ణమి రోజు రద్దీ అధికంగా ఉంటుంది, అలాగే వీకెండ్స్లో కూడా అధికంగా ఉంటుంది. అరుణాచలం వెళ్ళిన తర్వాత రూమ్స్ విషయానికి వస్తే ఆశ్రమాలు అందుబాటులో ఉన్నాయి. దేవాలయానికి దగ్గరలో ముందుగా శ్రీ రమణ ఆశ్రమానికి దగ్గరలో శివసన్నిధి ఆశ్రమం ఉంది. ఇక్కడ రూమ్స్తో పాటు లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే దేవాలయానికి దగ్గరలో రాజగోపురం ఆపోజిట్ గల్లీలో అప్పస్వామిగల్ తిరుమాడం, సేవమాడం ఆశ్రమం అందుబాటులో ఉంది. ఇక్కడ రూమ్స్తో పాటు లాకర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అలాగే గిరిదక్షిణ మార్గంలో చివరి శివలింగమైన ఈశాన్యలింగం దేవాలయం పక్కన యాత్రి నివాస్ ఉంది. ఈ యాత్రి నివాస్లో రూమ్స్ అందుబాటులో ఉంటాయి. ఇది తమిళనాడు టూరిజం వారి ఆధ్వర్యంలో ఉంటుంది.
అరుణాచల్లో గిరి ప్రదక్షిణ సాయంత్రం కానీ లేదా తెల్లవారుజామున కానీ చేయడం మంచిది. ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి ఎండలు ఎక్కువగా ఉంటాయి. మేము రీసెంట్గా ఏప్రిల్ 6వ తేదీన వెళ్ళాము. ఏప్రిల్ 6వ తేదీన తెల్లవారుజామున తిరుమల దర్శనం చేసుకొని 11:30 గంటలకు తిరుపతి నుండి ట్రైన్ ద్వారా సాయంత్రం 4 గంటలకు అరుణాచలం చేరుకున్నాము. యాత్రి నివాస్లో రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రమణ దర్శనం చేసుకుని తర్వాత రాత్రి శ్రీ అభితాకుచలంబదేవి సమేత శ్రీ అరుణాచలేశ్వర దర్శనం చేసుకున్నాము. మాకు ఫ్రీ దర్శనానికి 1 గంట సమయం పట్టింది. మళ్ళీ ఏప్రిల్ 7వ తేదీన తెల్లవారుజామున 1 గంటలకు లేచి రెడీ అయ్యి 2:30 గంటలకు రాజగోపురం దగ్గర నుండి గిరిప్రదక్షిణ స్టార్ట్ చేశాము. ఉదయం 7:30 గంటల వరకు మా గిరిప్రదక్షిణ పూర్తి అయింది. మళ్ళీ 7:30 గంటలకు శ్రీ అభితాకుచలంబదేవి సమేత శ్రీ అరుణాచలేశ్వరుని దర్శించుకొని 10:30 గంటలకు అరుణాచలం నుండి తిరుపతి ట్రైన్ ద్వారా చేరుకున్నాము. అరుణాచలంలో దర్శన సమయాలు ఉదయం 5:30 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు దర్శనం ఉంటుంది. తిరుపతి నుండి అరుణాచలం అలాగే అరుణాచలం నుండి తిరుపతి గల డైరెక్ట్ ట్రైన్ సమాచారం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. ఈ సమాచారం కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మన హిందూ దేవాలయాల యొక్క తాజా సమాచారం కోసం టెంపుల్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.